కానీ అసలు చర్చించాల్సిన అంశం ఏంటి? జాబ్ క్యాలెండర్ లేది, నోటిఫికేషన్ లేది, ఫీజు రీఎంబర్స్మెంట్ ఏది, స్కాలర్షిప్లు ఏవి, వీటి గురించి మనతో పూర్తి వివరాలు మాట్లాడటానికి ఎస్ఎఫ్ఐ జాయింట్ సెక్రటరీ కిరణ్ గారు ఉన్నారు. గుడ్ మార్నింగ్. సో ఎస్ఎఫ్ఐ జాయింట్ సెక్రటరీ, అసలు ఇప్పుడు పరిస్థితి చూస్తే అంటే ఇక్కడ మనం రోజు జరుగుతుంది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తుంది ఏంటి, ఓన్లీ హైడ్రా గురించి చర్చ నడుస్తుంది ఎక్కడ చూసినా. కానీ ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చేయడం వల్ల, లేకపోతే హైడ్రా దాదాపుగా 200 కట్టడాలు కూల్చేయడం వల్ల విద్యార్థులకు కానీ మిగతా వాళ్ళు ఎవరికి ఎటువంటి ఉపయోగం లేదు. కానీ అందరూ హైడ్రా గురించే మాట్లాడుతున్నారు. అసలు విద్యార్థులకి స్కాలర్షిప్స్ వస్తున్నాయా? ఫీజు రీఎంబర్స్మెంట్ అందిందా? ఇప్పటి వరకు అండి వాస్తవానికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత విద్యారంగానికి విద్యాశాఖ మంత్రి లేడు. ఓకే. మొట్టమొదటిసారి 100 రోజులలో హామీలు అమలు చేస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వంలో విద్యాశాఖకు ఒక మంత్రిని కేటాయించుకుంటున్నటువంటి ఏదైనా ప్రభుత్వం ఉంది అంటే అది మన రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప మరొకటి కాదు. అయితే హైడ్రా వల్ల విద్యారంగానికి ఎలాంటి ఉపయోగం లేదు, అసలు ఏ రంగానికి ఉపయోగం లేదు, ఏ రంగానికి ఉపయోగం లేదు. అయితే ఈ ప్రకృతిని ఎంతవరకు వాళ్ళు డెవలప్ చేస్తారనేది పక్కకు పెడితే కనీసం ఇప్పుడు 2019 నుండి ఇప్పటి వరకు 8,424.57 కోట్ల రూపాయలు స్కాలర్షిప్స్ రావాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు ₹1 కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ఇవాళ హాస్టళ్ళు ఈ మధ్యకాలంలో మంత్రులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పోయి విజిట్ చేసిండు గురుకులాలలో సమస్యలు అని. కానీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికి కూడా తెలుసు ఏదైతే పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచక 2016 నుండి ఇప్పటి వరకు నిత్యావసర వస్తు ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. కానీ హాస్టల్ విద్యార్థులకు మాత్రం ₹33 3 పూటల భోజనం చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి. ఎట్లా పాసిబిలిటీ అయితే 2016 నుంచి ₹33, 2016 నుండి ₹33 ఉన్నాయి. నాన్ వెజ్ పెడతారు అన్ని నాన్ వెజ్ మెనూ పెట్టాలంటారు. కాదు, డైలీ నాన్ వెజ్ పెడుతున్నారుగా, ఏదో దాంట్లో బల్లి వస్తుంది, ఎలికి వస్తుంది, ఏదో ఒకటి వస్తుందిగా. వాస్తవం ఏంటంటే వాళ్ళకు మెనూ కనపడాలి. ఇప్పుడు మనం బయటికి సోకేజ్ ఏదన్నా మేడి పండు లా ఉంది ఇప్పుడు హాస్టల్ పరిస్థితి. వాళ్ళకి ఎవరైనా అధికార ఎంట్రీ చేయడంతో, ఎవరైనా విద్యార్థి రంగం సంబంధించినటువంటి సంఘ నాయకులు అచ్చుతోటే, పేరెంట్స్ అచ్చుతోటే ప్రభుత్వ హాస్టల్లో మేము ఇలాంటి మెనూ పెడతామని చెప్పేసి ఆ బోర్డు చూస్తారు తప్ప హాస్టల్లో పోతే మాత్రం ₹33 3 పూటల భోజనం ఎట్లా పాసిబిలిటీ అవుతుంది? నిన్నగా మొన్న కూడా చిన్న పాప కుళ్ళిపోయిన గుడ్డు వచ్చిన పరిస్థితి చూసాం. టిఫిన్ చేస్తేనే ₹50 అయితే ఈ రోజు టిఫిన్ చేస్తే ₹50 అండి. టిఫిన్ చేస్తే ₹50 అవుతా ఉంది. కానీ ఇవాళ ₹33 ఇస్తుంది ప్రభుత్వం. మరి నాణ్యమైన ఫుడ్ కావాలి, ఇవాళ ఫుడ్ పాయిజన్ కావద్దు. ఫుడ్ పాయిజన్ అయితే విద్యార్థులకు ఏమన్నా అయితే వీళ్ళు చేసే చర్యలు ఏం తీసుకుంటారు? దాదాపుగా ఒకప్పుడు మనం చూసుకుంటే వారానికి 2 సార్లు ఎగ్ ఉండేది, గుడ్డు ఉండేది. ఇప్పుడు ఒకసారి పెడుతున్నారు, ఒకసారి కూడా సరిగా పెడుతున్న పరిస్థితి మనకు కనపడతలేదు. అదేనండి, ఇప్పుడు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైతే మనం పెండి కొద్ది రొట్ట అని అంటారు వెనకట, అంతేగా ఇప్పుడు నిధులు లేకుండా, డబ్బులు లేకుండా అవి ఇచ్చేటి కూడా జనవరి నుండి ఇప్పటి వరకు అవి పెండింగ్ లో ఉండిపోయినాయి. 3,000 కోట్ల పైచీలకు మెస్ ఛార్జీలు ఇవ్వాలి ప్రభుత్వం. ఒక 50-60 వేల రూపాయలు జీతం తీసుకున్న ఒక వార్డెన్ సార్ 200-300 మంది విద్యార్థులకు ఏ విధంగా వాళ్ళకు ఆహార పదార్థాలు అందించగలుగుతాడు? అందులో పౌష్టికరమైన ఆహారం కావాలంటే ఎట్లా సాధ్యపడుతుంది? మీరే వార్తలు చెప్తున్నారు, మీరే సీజనల్ వ్యాధులు వస్తున్నాయి, ప్రాణాంతక వ్యాధులు వస్తున్నాయని చెప్తున్న మీరే చిన్నపిల్లలకి పౌష్టిక ఆహారం పెట్టకుండా అడ్డమైన గడ్డి మీరు తీసుకొచ్చే ఈ తక్కువ క్వాలిటీ తీసుకొచ్చి పెడితే పిల్లల ఆరోగ్యాలతోనే చలవంట పడుతుంది. 100% గుడ్లు కూడా అంతే కదండి, మొత్తం పాత ఎక్కడ అక్కడ ఏదైనా టెండర్, ఇప్పుడు టెండర్ ఇచ్చారండి, వెయిట్ కూడా ఉంటది. టెండర్ ఇచ్చారు, టెండర్ తీసుకున్న వ్యక్తులు వాళ్ళకి కావాల్సినటువంటి సరిపోయేటువంటి బడ్జెట్ ఉంటే క్వాలిటీ ఫుడ్ సప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకు సరైనటువంటి నిధులు రాకుండా ఆ వచ్చే నిధులు కూడా సకాలంలో జనవరి అంటే చూడండి ఇప్పటికి సుమారుగా 5-6 నెలల నుండి 5-6 నెలలు అంటే 2 నెలలు హాలిడేస్ తీసేసిన 5-6 నెలల పెండింగ్ బిల్స్ ఉన్నాయి. మరి వాళ్ళు ఎట్లా ఎన్ని లక్షల కోట్ల రూపాయలని తీసుకొచ్చి పెడతారు? ఒక టెండర్ ఉండేటువంటి 1-2 నెలలు అంటే అటు ఇటు అడ్జస్ట్మెంట్ అవుతుంది. అంటే సకాలంలో నిధులు రాక వాళ్ళు ఎక్కడ తక్కువ ఎవరు ఉద్ధరిస్తారని చెప్పేసి నాన్ క్వాలిటీ సంబంధించినటువంటి ఫుడ్ సప్లై చేసే పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే పిల్లలకి ఏదో పెడదామని వాళ్ళు కనీసం ఆలోచిస్తున్నారు. తప్పదు కదా, పాపం పిల్లలు తినకుండా చదువుకోలేరు కదా. కాబట్టి ఆ పద్ధతిలో నడుస్తుంది తప్ప ఈ ప్రభుత్వము
ఏదో ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలన్న చిత్తశుద్ధితోనైతే లేదు. నిన్న కూడా మేము ఆదాబ్లో ఒక ఆర్టికల్ రాసాము. స్కాలర్షిప్లు రాలేదు, ఫీజు రింబర్స్మెంట్ రాక, సర్టిఫికెట్లు రాక, జాబులు వచ్చి కూడా ప్రైవేట్ జాబులు వచ్చి కూడా చాలా మంది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో నిరుద్యోగులు ఉన్నారు. నెక్స్ట్ ఏదైతే ఎడ్యుకేషన్ ముందుకు పోవాలనుకుంటారో ఆ పిల్లలు అక్కడనే ఆగిపోతున్నారు అనేది మేము వార్త రాయడం జరిగింది. 100% మీరు చెప్పింది చాలా గుడ్ న్యూస్ కూడా. అది వాస్తవానికి మీరు చేసినటువంటి ప్రయత్నం కూడా మంచిదే. ఈ ఉన్నటువంటి ప్రభుత్వానికి ఇట్లైనా కొద్దిగా మెలకొల్పు వస్తుందా చూడాలి. ఎందుకనంటే ఇవాళ వాళ్ళు డిగ్రీ అయిపోయి కాంపిటీషన్ ఎగ్జామ్స్లలో ఇంటి దగ్గర ఉండి సీరియస్గా ప్రయత్నం చేసి దాన్ని క్వాలిఫై అయినా కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది, మాకు సర్టిఫికేట్ కావాలని చెప్పేసి కాలేజ్ దగ్గర పోతే సర్టిఫికేట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకు ఇస్తలేరు అని అంటే మీరు స్కాలర్షిప్ రాలేదు, మీరు రియంబర్స్మెంట్ రాలేదు, మీరు మాకు గట్టి మీరు తీసుకెళ్ళండి. దాదాపు ఎప్పటి నుంచి పెండింగ్ లో ఉన్నాయండి ఇవన్నీ? 2019 నుండి స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ 8,247.57 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది. ప్రభుత్వం కూడా చేయలేదు, గత ప్రభుత్వం ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం ఎన్నికలలో గెలిచిన వెంటనే మీ స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చాలా ఇస్తా అన్నాడు ఆయన, వస్తా ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఇచ్చిన పరిస్థితి లేదు. ఎలక్షన్లు అయిపోయి వెంటనే 2029 అయినా కానీ అంటే గత ప్రభుత్వం ఏదైతే మాటల గారడి చేసి దాటి వేసిందో ఈ ప్రభుత్వం చేసే పరిస్థితి కూడా అదే. ప్రభుత్వం మాటల గారడి, ఈ ప్రభుత్వం డైవర్షన్ కాబట్టి డైవర్షన్. ఇప్పుడు ఇవన్నీ అడుగుతామనేగా హైడ్రా తీసుకొచ్చి రోజు హడావిడి చేస్తుంది మన ముందు. వాళ్ళ హైడ్రా తీసుకొచ్చిళ్ళు. ఇంకోటి మొన్న రీసెంట్ గా అండి వాళ్ళు ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలలో ముందుకెళ్లడం కోసం రైతు రుణ మాఫీ అనేటువంటి ఒక హైకు సృష్టించారు తప్ప వాస్తవానికి ఆ పని కూడా పూర్తి స్థాయిలో చేయలేదు. దాన్ని డైవర్ట్ చేయడం కోసం హైడ్రా అంటే వీళ్ళు టెక్నికల్ గా ప్రభుత్వ పరిపాలన కొనసాగించే పద్ధతిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. దీనికి ప్రజా ప్రభుత్వం అని చెప్పేసి పేరు పెట్టడం అనేది అది కరెక్ట్ కాదని చెప్పేసి భావిస్తా ఉన్నాం. ప్రజాపాలన చేస్తారంటే ఇది ప్రజాపాలన అట. ఇవాళ నిన్న ఆల్రెడీ నైట్ రేవంత్ రెడ్డి గారు చెప్తూ అంటా ఉన్నారు ముఖ్యమంత్రి గారు, ఏంటి ఏదో తెలంగాణ విగ్రహం పెడతాను. తెలంగాణ విగ్రహం పెడితే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల భవిష్యత్తు మారుతుందని ఎస్ఎఫ్ఐ అడుగుతా ఉంది. విగ్రహాలు అనేటివి మన యొక్క చరిత్రను చూపిస్తాయి, కానీ వాస్తవానికి బ్రతకడమే కష్టంగా ఉన్నది. ఇప్పుడు విద్యార్థుల పరిస్థితి 3 పూటల భోజనం అందని పరిస్థితి ఉంది. ఇవాళ స్కాలర్షిప్లు అందని పరిస్థితిలో ఉన్నారు, మెస్ ఛార్జీలు పెరిచే అందని పరిస్థితి ఉంది. అంటే ఇలాంటి ఆర్థిక సంక్షోభంలో రాష్ట్రం ఉన్నప్పుడు ఈ ఉన్నటువంటి సంక్షోభ పరిస్థితుల్లో బయటపడేటువంటి ప్రయత్నం చేయకుండా అంటే వాళ్ళ యొక్క ఐడెంటిఫైని కోరుకునేటువంటి ప్రభుత్వ ఆలోచనలు అనేటివి మానుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ఐడెంటిఫై రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. ఐడెంటిఫై రాజకీయాలు ఉన్నన్ని రోజులు ఆ ఐడెంటిఫై చుట్టే తిరుగుతారు తప్ప ప్రజా పరిపాలనలో ప్రజాక్షేత్రంలోకి ప్రజల సమస్యల పట్ల వీళ్ళు ఒక ఆలోచనతో ఉండరు. అంటే ఈ ప్రభుత్వం గానీ గత ప్రభుత్వం గానీ ఎవరు పట్టించుకునే పరిస్థితి తల్లి విగ్రహం పెట్టడం గానీ రాజీవ్ గాంధీ విగ్రహం అవన్నీ వాళ్ళ రాజకీయాలు వాళ్ళ కుటుంబంలో ఏం సంతోషం తేగలుగుతారు వీళ్ళు? అంటే అమరవీరుల యొక్క జీవితాలు మార్చకుండా వాళ్ళ కుటుంబాలలో జీవితాలు మార్చకుండా వాళ్ళకు ఉపాధి కల్పించకుండా వాళ్ళ కనీసం మౌలిక వసతులు లేకుండా ఇవాళ విగ్రహాలు పెట్టడం వల్ల విగ్రహారాధన వల్ల వాళ్ళు సాధించేది ఏంటిదని మేము అడుగుతాం. ఇప్పుడు జాబ్ నోటిఫికేషన్ల గురించి చూసుకుంటే మనం గత ప్రభుత్వం ఏమో మేము బీఆర్ఎస్ వాళ్ళేమో మేము గతంలో పెట్టిన ఎగ్జామ్స్ మేము గతంలో వచ్చిన నోటిఫికేషన్కి నేను ఆఫర్ లెటర్లు ఇస్తున్నానని చెప్తున్నారు. ఈయనేమో నేను ఆల్రెడీ 30,000 ఉద్యోగాలు ఇచ్చేసాను, మరో 30,000 ఉద్యోగాలు ఇచ్చేయబోతున్నా అని చెప్తున్నాడు. ఇప్పుడంటే ఆల్రెడీ జాబ్ నోటిఫికేషన్ ఇచ్చాము, వాటి పరీక్షలు నిర్వహించాము, ఆల్రెడీ మేము ఇచ్చాము. కానీ 30,000 కాదు, ఈ రాష్ట్రంలో లక్షలలో ఉద్యోగాలు ఖాళీ అయిపోయినాయి. లక్షలలో గత ప్రభుత్వాలు ఉద్యోగాలు భర్తీ చేయకనే అడ్జస్ట్మెంట్ వ్యవస్థలో పోయి అసలు ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ఏదైతే ఇయర్స్ పెంచింది, ఇయర్స్ పెంచి కొనసాగించింది. ఇప్పుడు ఆ టైమింగ్ అయిపోయింది, అందరూ రిటైర్డ్ అయిపోయారు. మొత్తం మన రాష్ట్రంలో 5 డిఈఓలు పర్మనెంట్ డిఈఓలు ఉన్నారు. మొత్తం రాష్ట్రంలో ఎంతమంది ఉండాలి? మొత్తం 33 జిల్లాలో 33 మంది ఉండాలి. 5 డిఈఓలు ఉన్నారు, 28 మంది లేరు. అంటే అదే విధంగా తీసుకోవాలంటే వాళ్ళని రిక్రూట్ చేయాలంటే డబ్బులు కావాలిగా. డబ్బులు లేకనే అంటే ఆర్థికంగా మనకు డబ్బులు లేకనే ఇప్పుడు ఆ ఉన్న డబ్బులన్నీ కూడా ఫ్యూచర్ సిటీకి, మూసీకి, ఓఆర్ఆర్ఆర్కి, ఇన్నర్ రింగ్ రోడ్కి వీటికి పెట్టాలి కదా. ఇవన్నీ తర్వాత ఇంపార్టెంట్ కాదు. ఇవి ఇప్పుడు మెస్ ఛార్జీలు, స్కూల్ పిల్లలకి మంచి పౌష్టికాహారం, లేకపోతే సర్టిఫికెట్లు ఇవి ఇంపార్టెంట్ కాదు. ఇవి మనకు కావాల్సింది ఫ్యూచర్ సిటీ. విద్యాశాఖ మంత్రి లేరు అంటున్నారు, మళ్ళీ 28 మంది డిఈఓలు వస్తారు. అసలు ఇక్కడ విద్యాశాఖ మంత్రి దొరకట్లే కదా. అదే అండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇంకో మాట కూడా చెప్పారు. ముఖ్యమంత్రి గారు మండలానికి ఒక
ఏంటిదంటే మొత్తం కార్పొరేట్ స్థాయిలో మోడల్ స్కూల్, రెసిడెన్షియల్ మోడల్ స్కూల్ తీసుకొస్తామని. సమీకృత అంటే ఇప్పటికీ అంటే ఇప్పుడు సమీకృత కలెక్టరేట్ల మాదిరిగానే సమీకృత రెసిడెన్షియల్ తీసుకొస్తారు. కానీ ఇప్పటికే వచ్చిన గురుకులాలో సొంత బిల్డింగ్ లేవు. సొంత బిల్డింగ్ లేక అనేక మంది విద్యార్థులు 90% సొంత బిల్డింగ్స్ లేవు. ఆ లేనటువంటి వాటిని నిర్మించడం సాధ్యపడే పరిస్థితి. కానీ కొత్త వాటిని తీసుకొస్తామని చెప్పేసి మభ్యపెట్టడం ఎందుకని మేము అడుగుతాను. మేము తీసుకొచ్చినామని చెప్పాలి కదా. ఐడెంటిఫై అదే అంతే. అంటే వీళ్ళు గుర్తింపు రాజకీయాలు చేసి ఓటు రాజకీయం చేసుకునే వ్యవస్థలో ఉన్నారు తప్ప ఇప్పటి కూడా డైవర్షన్ చేసుకుంటూ ముందుకు పోతారు. కానీ గత ప్రభుత్వం ఈ పనులే చేసింది, దాని వల్ల ఆ ప్రభుత్వం గద్దె దిగింది. మరి రేపు మా భవిష్యత్తు కూడా అదే అన్నటువంటి విషయం ఈ ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం ఈ సందర్భంగా. అదే విధంగా మనకు ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఏదైతే మన మేధావులు చెప్పినట్టు తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు తీర్చిదిద్దుకుంటుంది అని చెప్పేసి అన్నారు. ఖచ్చితంగా. కానీ మరి ఆ తరగతి గదులు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? తరగతి గదులు ఇప్పుడు లేవు. తరగతి గదులతో ఇప్పుడు తరగతి గదులు ఎట్లున్నాయి? హరీష్ రావు గారు ఏదో స్కూల్ ని ట్విట్టర్ లో పెట్టి ఈ స్కూల్ మూతబడిపోయింది అని చెప్పేసి పెట్టిండు. మరి వాళ్ళు ఎన్ని స్కూళ్ళు బంద్ చేసిరు? అవును, రేషనలైజేషన్ పేరుతోటి గత ప్రభుత్వం కూడా రేషనలైజేషన్ పేరుతోటి విద్యార్థులు లేరనే పేరుతోటి పాఠశాలను మూతపెట్టేటువంటి ఫస్ట్ ప్రారంభించిందే గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం మూత పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పింది, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి గ్రామానికి స్కూల్ ఓపెన్ చేస్తాను. కానీ ఇప్పటికీ పర్మనెంట్ ఉపాధ్యాయులు లేక కనీసం వీటిలో కూడా అంటే నూతన విద్యా సంవత్సరం ప్రారంభమై 3 నెలలు దాటింది. కానీ విద్యా వాలంటీర్ను పెట్టైనా కానీ స్కూల్ నడిపించడం ప్రయత్నం మాత్రం ఈ ప్రభుత్వం గ్రామ స్థాయిలో ఉన్న విద్యల దాకా వెళ్ళారు. సిటీలో ఉన్న కాదు, మన తెలంగాణలో ఉన్న పెద్ద పెద్ద యూనివర్సిటీలకే వీసీ లేని పరిస్థితి ఇక్కడ. హైయర్ ఎడ్యుకేషన్ పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేదు. హైయర్ ఎడ్యుకేషన్ ఎట్లుందనంటే హైయర్ ఎడ్యుకేషన్ లో హాస్టల్ పరిస్థితి కనుక చూస్తే అసలు ఈ రాష్ట్రానికి దిక్సూచిగా ఉండాల్సిన హైయర్ ఎడ్యుకేషన్ సెంటర్స్ కనీసం విద్యార్థులకు మౌలిక వసతులు లేవు, వాటర్ సౌకర్యం లేవు, ఒక వ్యవసాయం లేవు, అన్ని సమస్యలే మౌలిక వసతులు. గురుకులాల్లో పాములు రావటం ఏంటి, ఎలుకలు రావటం ఏంటి, పందికొక్కులు రావటం ఏంటి? నిన్న మనం వార్త చూస్తే ఎక్కడో ఎలకలు గురికి 4 పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురైన పరిస్థితి మనం చూసాం. గురుకులాల్లో మీరు కోట్లు పెట్టి ఫ్యూచర్ సిటీలు, స్మార్ట్ సిటీలు కాదు, ముందు ఉన్న వాటిని డెవలప్ చేయండి. ఒకటి గురుకులాలలో మనకు నెంబర్ 1 అంటే దాదాపు ఐఐటి తర్వాత నీట్ కోచింగ్ ఇచ్చే అంటే ఆ స్థాయిలో ఉన్న విద్యార్థులు చదివే ఒక స్కూలు మన ఏది ఇక్కడ ఉంది మన సిటీలో, హైదరాబాద్లో. ఎక్కడ మన మహేంద్ర హిల్స్ అనేది ఇప్పుడు దాని తర్వాత మహేంద్ర హిల్స్లో అక్కడ కనీసం అంటే అమ్మాయిలది ఇంటర్మీడియట్ 10th క్లాస్ అంటే గురుకుల స్కూల్లో కనీసం ప్రహరీ గోడ లేని పరిస్థితి అక్కడ కూలిపోయిందట. దానికి కట్టే నాదులు లేడని చెప్పేసి అందులోకి అంటే అన్నోన్ పర్సన్స్ వెళ్ళడము, ఆ తర్వాత ఈ కుక్కలు స్వైర విహారము, తర్వాత పాములు, ఈ పందులు వెళ్ళి అసలు వాళ్ళు పడుకునే పరిస్థితిలో లేదట అమ్మాయిలు. అవునండి, హైదరాబాద్ నాటి ఒడ్డున రాష్ట్ర రాజధానిలోనే ఉన్న ప్రభుత్వ విద్యా సంస్థలలో ఏదైతే కాంపౌండ్ వాల్ నిర్వహించే పరిస్థితిలో ఈ ప్రభుత్వాలు లేవనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అదే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగం పట్ల ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయడం కోసం లేవు. ఇది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎట్లా అంటే ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలనేటువంటి చిత్తశుద్ధితో ప్రభుత్వం ఉంటే విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేసి ఆ విద్యారంగం కావాల్సినటువంటి బడ్జెట్, ఆ బడ్జెట్కి సంబంధించినటువంటి వ్యవస్థను రన్ చేయడం కోసం ప్రయత్నం చేసేది. కానీ ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి శాఖ మంత్రిని ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం జరగడం లేదని అంటే వారు ఏ పద్ధతిలో ఈ విద్యారంగం నడపాలంటే ఉద్దేశం ఏంటంటే ఆయన దగ్గర 6 శాఖలు ఏమున్నాయి కదా, ఈ విద్యాశాఖ మంత్రి కానీ ఇవి హోంశాఖ కానీ ఇవన్నీ దగ్గర పెట్టుకున్నట్టంటే అవన్నీ శాఖలలో అవినీతి ఎక్కువ జరుగుతుందట. అంటే ఎవరైతే వేరే వాళ్ళకి ఇస్తారో అవి అవినీతి జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈయన దగ్గర పెట్టుకున్నట ఆయన దగ్గర. అందుకే కదండి విద్యాశాఖ ఇప్పుడు ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ వైద్య వ్యాపారంలో జరిగినంత వ్యాపారం ఇక్కడ జరగట్లేదు. భారతదేశంలో అతి ముఖ్యంగా ఎక్కువ మొత్తంగా వ్యాపారం జరిగేది వైద్యం, తర్వాత విద్య ఉంది. ఈ 2 వ్యాపారాలు చాలా కీలకమైన వ్యాపారం భారతదేశంలో ఉంది. ఎల్కేజీ స్టూడెంట్ 2 లక్షల రూపాయలు 3 లక్షల రూపాయలు ఫీజు కట్టే పరిస్థితి ఈవెన్ హైదరాబాద్ రాష్ట్ర రాజధానిలో ఉంది. మరి దీన్ని కంట్రోల్ చేయాలంటే విద్యా ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలి, విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయాలి. అంటే ఈ 2 చేస్తలేరంటే అర్థం అంటే వ్యాపారాన్ని కాదు. యాక్చువల్లీ ఇది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే కాదు, ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. గత ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి ఉన్నాడు, అప్పుడు ఇట్లాంటి చట్టాలు ఏం తేలా.
అంటే ఎవరికి కూడా రాజకీయ నాయకులకు ఎలక్షన్స్ అప్పుడే స్టూడెంట్స్ కానీ గురుకులాలు కానీ ఇవన్నీ స్కాలర్షిప్లు జాబ్లు గుర్తొస్తాయి. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా యథారాజే తథా ప్రజ అన్నట్టు గతంలో వేసిన దారిలోనే ఇల్లు వెళ్తూ ఉంటారు. అయితే ప్రధానంగా ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ముఖ్యంగా ఈ జాబ్ నోటిఫికేషన్స్ కానీ స్కాలర్షిప్స్ ఆగిపోవటం వల్ల కానీ లేకపోతే మనకి రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోవటం వల్ల కొన్ని లక్షల విద్యార్థులు నిరుద్యోగులుగా మారిపోతున్నారు. ఆఫర్ లెటర్స్ వచ్చేస్తున్నాయి, వాళ్ళకి సర్టిఫికేట్లు తీసుకురమ్మని చెప్తున్నారు, తీసుకొస్తానికి ఇక్కడ పరిస్థితి లేదు. సో దీని గురించి ప్రధానంగా మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు? మేము గతం నుండి కూడా చాలాసార్లు ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాము. ఇప్పుడు కూడా ఈ సందర్భంగా ఈ కార్యక్రమం సందర్భంగా వీరు చేసేటువంటి ఒక మంచి కృషి ఏదైతే ఒక దిక్కు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ చుట్టూ తిరిగితే ఈరోజు మన ఈ ఛానల్ వాళ్ళు ఒక విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి సమస్యల పట్ల స్పందించడం అనేది ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీగా మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేయబోతూ ఉన్నాం. ఏదైతే విద్యా వ్యవస్థ బలోపేతం చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే ఇవాళ అనేక వేల మంది ఒక సంవత్సరానికి వచ్చేసి 14 లక్షల మంది విద్యార్థులు స్కాలర్షిప్ బేస్ మీద చదువుకోవడానికి ముందుకు వస్తూ ఉన్నారు. 3000 పైచిలకు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ అవసరం పడుతూ ఉన్నాయి ఒక విద్యా సంవత్సరం నడవాలంటే. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఒక సంవత్సరానికి 14 లక్షల మంది విద్యార్థులు బయటకు వస్తే ఇప్పటి వరకు గడిచినటువంటి 2019 నుండి ఇప్పటి వరకు ఎన్ని లక్షల మంది విద్యార్థులు బయటకు వచ్చారనేది మనం ఒకసారి ఆలోచించాలి. అంతమంది కూడా స్కాలర్షిప్ బేస్ మీద చదువుకునే విద్యార్థులు కాబట్టి వాళ్ళకు పై చదువులకు వెళ్ళడానికి ఏదైతే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు చదువుకున్నటువంటి ఈ విద్యార్థులు స్కాలర్షిప్ రాక రియంబర్స్మెంట్ రాక వాళ్ళ సర్టిఫికెట్లు ఇవ్వక చాలామంది మొన్న మాకు చాలామంది ములుగు, భూపాలపల్లి, హన్మకొండ, అదేవిధంగా మబ్బాదు లాంటి ప్రాంతాల నుండి కాల్ చేస్తూ ఉన్నారు. మారుమూల ప్రాంతాలు అవి. అక్కడ నుండి ఫోన్ చేసి అన్న మేము పీజీ సెట్ రాసాం, మాకు సీట్ అలర్ట్ అయింది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ పోవాలి, మాకు సర్టిఫికేట్లు ఇస్తారని కొద్దిగా చెప్పండి అంటే ఈ పద్ధతిలో అంటే ఇట్లా లక్షలలో మా దృష్టికి వచ్చేది వేల సంఖ్యలో అయితే మా దృష్టికి రాని లక్షలలో మంది విద్యార్థులు విద్యను మధ్యలో ఆప్ చేసే పరిస్థితి ఉంది. మరి ఈ విధంగా మధ్యలో విద్య ఆగిపోయిన తర్వాత ఈ దేశ భవిష్యత్ తరగతి గదులు ఏ విధంగా తీర్చిదిద్దుకుంటుంది అని చెప్పేసి వాస్తవంగా చదువు అంటే పేద పిల్లలు కానీ అంటే మధ్యతరగతి వాళ్ళు కానీ చదువుకోవడం వీళ్ళకి ఇష్టం లేదు, ఎందుకంటే వాళ్ళు తెలియమేరుతారు కదా. అయితే దీని గురించి ఈ టాపిక్ గురించి తొందరలోనే ఒక వారం లోపే ఆదాబ్ ఒక చర్చ నిర్వహించబోతుంది. ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు ఆగిపోవటం వల్ల ఎంతమంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు, దీనివల్ల పరిస్థితి ఏంటి, అసలు విద్యాశాఖ మంత్రి లేడు, తర్వాత విద్యార్థులకు కానీ అందరికీ జాబ్స్ పరంగా ఎన్ని పరంగా జరుగుతుందని చెప్పి తొందరలో ఆదాబ్ ఒక చర్చ నిర్వహించబోతుంది. ఇప్పుడు మేము దీని తరపున మా వేదికగా ఆదాబ్ వేదికగా మీకు ఒక సవాల్ చేస్తున్నాం. ప్రభుత్వం నుంచి మా చర్చా వేదికకి ఎవరన్నా రండి, మేము ఎస్ఎఫ్ఐ నాయకులు మిగతా స్టూడెంట్ నాయకులు విద్యార్థి సంఘాలు అందరితో కలిసి ఒక చర్చా వేదిక ఏర్పాటు చేయబోతున్నాము. దాని వేదిక టైము అనే మీకు వివరాలు అందిస్తాము. సవాల్ చేసేది ఉంటే కనుక మీరు లేదు మేము అన్నీ చేస్తున్నాము, అన్నీ మేము కరెక్ట్గా ఇస్తున్నామని ఎవరైనా సవాల్ చేయగలిగితే ప్రభుత్వం నుంచి లేకపోతే మీరు అనుకుంటున్న మీ కాంగ్రెస్ పార్టీ నుంచే ఎవరన్నా దమ్ముంటే రండి, ఒక చర్చా వేదిక పెడదాం. మన చర్చా వేదిక కొట్టుకొని తన్నుకొని బూతులు తిట్టుకొని ఎండేది కాదు. మన చర్చా వేదికలో ఎలాంటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నాము, దీని ద్వారా ఎలాంటి ఫలితాలు మనం సాధించబోతున్నాము, ప్రభుత్వానికి కానీ అంటే ప్రభుత్వం స్టూడెంట్స్కి చేసే వినతులు కొన్ని ఉంటాయి, స్టూడెంట్స్ ప్రభుత్వం చేసే కొన్ని వినతులు ఉంటాయి. ఒక విమర్శనాత్మకమైన పనికొచ్చే విధంగా ఒక చక్కటి చర్చ తొందరలో నిర్వహించబోతుంది ఆదాబ్ న్యూస్. మీకు పూర్తి వివరాలు నేను అందించే ప్రయత్నం చేస్తాను, దానివన్నీ డీటెయిల్స్ సహా మీకు అందిస్తాను. అప్పుడు మిగతా స్టూడెంట్ విద్యార్థి నాయకులు అందరం కూర్చొని మేధావులు, పెద్ద మనుషులుగా చెప్పుకునే మేధావులు కానీ లేకపోతే ప్రభుత్వం సంబంధించిన మేధావులు కానీ వీళ్ళందరూ కూర్చోబెట్టి దీనికి సొల్యూషన్ ఏంటి, ఏం చేయాలి. ఎందుకంటే మేము ఇందాక నుంచి చెప్తున్నాం, మిగతా వాళ్ళలాగా మేము ఏదో బురద వేసేసో లేకపోతే ఒక సమస్య మా దృష్టికి వస్తే దాని గురించి ఒక వార్త తీసి వదిలేయం. మేము దాని సమస్య పరిష్కారానికి ఎంతవరకు అంతవరకు మేము ప్రయత్నం చేస్తాం. సో వీలైన తొందరలో మీకు మేము పూర్తి వివరాలు మళ్ళీ అందిస్తాం. ఒక చక్కటి చర్చా వేదిక మేము ఏర్పాటు చేయబోతున్నాము. చక్కగా దాని గురించి విద్యార్థి నాయకులు, మేధావులు, గతంలో ఉద్యోగం చేస్తున్న అంటే మీ స్టూడెంట్స్ నుంచి వెళ్ళిన ఉద్యోగ సంఘాల నాయకులు కానీ ప్రభుత్వ పెద్దల్ని కొంతమందిని కూర్చోబెట్టి ఏం చేయాలి, దీనికి ఎలా చేస్తే దీనికి ఒక ఫలితం వస్తుంది, పిల్లలకి మంచి పౌష్టికాహారం రావాలంటే ఏం చేయాలి, మెస్ ఫీజులు రావాలంటే ఏం చేయాలి, వీటన్నిటి గురించి మనం వీలైన తొందరలో ఒక చర్చ నిర్వహించబోతున్నాం. ఆ రోజు పూర్తి స్థాయిలో దీని గురించి మాట్లాడతాము. ఏది ఏమైనా ప్రభుత్వం వీలైన తొందరగా దీనిపైన చర్యలు తీసుకొని కనీసం మీరు జాబ్ నోటిఫికేషన్లో ఇంకేవో ఇవ్వడానికి మీ దగ్గర డబ్బులు లేవు, టైం లేదు, రకరకాల అనుకోండి, కానీ కనీసం గురుకులాల్లో ఉన్న పిల్లలకు 3 పూట్ల కడుపు నిండా అన్నం పెట్టండి.
సరైన పౌష్టికాహారం అందించండి. పౌష్టికాహార లోపం వల్ల భారతదేశంలో పిల్లలు తీవ్ర వ్యాధులకు గురి కాబోతున్నారని చెప్పి WHO నివేదికలు మీ కళ్ళకి కనపడతలేదా? కనీసం వాటిపైన మీరు చర్యలు తీసుకోండి. మీరు మీ రాజకీయాలు అందరినీ అంటున్నాం మేము, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, మీ రాజకీయాలు ఇవాళ ఉంటాయి, రేపు అయిపోతాయి. రేపు ఆయన సీఎం అవ్వచ్చు, ఎల్లుండి మీరు సీఎం అవ్వచ్చు. కానీ మన భవిష్యత్తు పిల్లలే. రేపటి తరం మనం బాగుండాలన్నా, రేపటి మన జనరేషన్ ముందుకెళ్ళాలన్నా ఇప్పటి పిల్లలే. సో వాళ్ళకి మనం పౌష్టికాహారం పెట్టకుండా, వాళ్ళకి సరైన విద్య ఇవ్వకుండా, వాళ్ళని కనీసం ఇందాక ఆయన చెప్పినట్టు ప్రహరీ కూడా లేకుండా ఒక కాలేజీలో, ఒక స్కూల్లో, ఒక బాత్రూమ్స్ దగ్గర పెడితే మన భవిష్యత్తు ఏంటి, మన జనరేషన్స్ ఏమైపోతాయి? లేదు మాకు ప్రభుత్వ విద్య లేకపోతే ప్రభుత్వ గురుకులాల మీద ఇంట్రెస్ట్ లేదు, అవన్నీ మేము మూసేస్తాము, ప్రైవేట్ స్కూల్స్కి మేము ఇస్తామంటే చెప్పేసేయండి. మా వల్ల కాదు, మేము నడపలేము అంటే మీరు చెప్పేస్తే అందరూ కలిసి ఎన్జిఓలు అందరూ కలిసి చందాలు వేసుకొని లేకపోతే ఏదో ఒకటి చేసి స్కూల్స్ నడిపించుకుంటాం. ప్రభుత్వం మా వల్ల కాదు, వీటి నుంచి వచ్చే ఫండ్స్ బెనిఫిట్స్ మాత్రం మీరు తీసుకుంటారు. వీళ్ళు టిఫిన్ స్నాక్స్ కూడా పెడతామని చెప్పి గవర్నమెంట్ వచ్చిన కొత్తలో ఏపీలో మనం చూస్తే ఓన్లీ ముఖ్యమంత్రి కార్యాలయానికి ఎక్పఫుల్గా 33 కోట్ల ఖర్చు అయిన పరిస్థితి ఉందంట. తెలంగాణ రాష్ట్రంలో 33 కోట్ల ఎక్పఫుల్ తిన్నారు కానీ స్టూడెంట్స్ కి ఇచ్చే పరిస్థితి ఎక్కడ ఉండట్లేదు. గత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఏదైతే మార్నింగ్ టిఫిన్ సంబంధించినటువంటి కార్యక్రమం కొన్ని విద్యా సంస్థలు నడుస్తూ ఉంది. కానీ వాటికి సంబంధించినటువంటి ఒక్క రూపాయి కూడా ఇప్పుడు విడుదల చేయక స్నాక్స్ లేవు, ఆ టిఫిన్స్ లేవు. మేము ఒక మధ్యాహ్న భోజనం ఒక స్కూల్కి వెళ్తే ఆ రోజు వెజిటేబుల్ బిర్యానీ ఉంది మెనూలో. వాళ్ళు పెట్టింది ఏంటంటే సాంబార్ తయారు చేసి రైస్ అండి పెట్టారు. ఏంటండి మెనూ అని అంటే సాంబార్ లో వెజిటేబుల్స్ అన్ని వేసారు వెజిటేబుల్ బిర్యానీ అని అంటా ఉన్నారు. అది ఎట్లా పాసిబుల్ అంటే అన్న మాకు బిల్స్ రాక ఇప్పటికీ గత ప్రభుత్వం ప్రారంభించింది, మేము వస్తాయి అనుకున్నాం. దీనికంటే మేము సెంటర్ లో హోటల్ పెట్టుకున్నా కనీసం 3 పూటల భోజనం తిన్నాం. ఇప్పటికే మా కుటుంబ వాళ్ళ మీద ఉన్నటువంటి పుస్తమట్టలు కూడా తాకట్టు పెట్టి మేము డబ్బులు తీసుకొచ్చి పెట్టే పరిస్థితి ఉంది అని చెప్పి ఆ డాక్రా సంఘాలు వాళ్ళ పరిస్థితి ఈ పద్ధతిలో వచ్చేది. కానీ ఆ పద్ధతిలో అప్పటికప్పుడు వాడికి కావాల్సిన రిక్రూట్మెంట్ కొనుక్కొని మరి ఈ స్కీమ్ ద్వారా వాళ్ళకి భోజనం అందిస్తే విద్యార్థులకు బిల్స్ ఇయ్యని పరిస్థితి ఉంది. సో ఇదండి. అయితే ఖచ్చితంగా దీనిపైన ఒక చర్చ వేదిక ఏర్పాటు చేసి ప్రభుత్వం దీని గురించి ఒక నిధులు వచ్చేలాగా కానీ ప్రభుత్వం చర్యలు తీసుకునేలాగా ఆదాపు మీకు మీ ముందు ఉంటుంది. ఖచ్చితంగా దీనికి ఒక సొల్యూషన్ వచ్చే వరకు మేము ప్రయత్నం చేస్తాము. థ్యాంక్స్ అండి వచ్చినందుకు తెలియగానే మీకు సమాచారం అందించినందుకు థ్యాంక్స్. మళ్ళీ